नमस्ते अंडी ना पेरू उमा महेश्वरी आपको हिंदी सिखाने आए हैं। नमस्कार, मेरा नाम उमा महेश्वरी है। आपको फिर हिंदी सिखाने के लिए आए हैं। आज जाएंगे पार्ट 6। ఈ రోజు నేర్చుకుందామండి లెసన్ 6। ప్రతిరోజు ప్రతిరోజు అంటే హర్ దిన్। హర్ దిన్ అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు అని। ప్రతి వారము అని మీరు హిందీలో అనాలనుకోండి ఏక్ సప్తాహ్। ఏక్ సప్తాహ్ అంటే ప్రతి వారం। प्रति नेला అని మీరు అనాలనుకోండి हर महीने। हर महीने आप चावल लेते हैं, हर महीने आपको गांव जाते हैं, ऐसा वाक्य आप बोलने पर हर महीने यूज कर सकते हैं। ప్రతి సంవత్సరం దాని హిందీలో మనం ఏమంటామంటే హర్ సాల్। హర్ సాల్ అంటే ప్రతి సంవత్సరం। ప్రతి కళ, ప్రతి కళ అంటే హర్ సపనే। అబ్దుల్ కలాం ने बोल दिया है हर सपने को साकार करना चाहिए। అబ్దుల్ కలాం గారు మనకి ఏం చెప్పారంటే ప్రతి కళని మీరు సాకారం చేసుకోండి అని। ప్రతి కోరిక, ప్రతి కోరిక అనాలనుకోండి హర్ ఇచ్చ। హర్ ఇచ్చ అంటే ప్రతి కోరిక। ప్రతి రాత్రి, ప్రతి రాత్రి అంటే హర్ రాత్। हर रात आप सो जाते हैं, हर रात आप वॉकिंग करते हैं, हर रात आप कहाँ जाते हैं, ऐसा वाक्य हम बोलने पर इस शब्द को उपयोग करते हैं। ఇటువంటి సెంటెన్స్ అనేటప్పుడు ఈ వర్డ్ మనం యూజ్ చేస్తాం। ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు అంటే हर एक। हर एक आदमी कहाँ जा रहे हैं, हर एक आदमी उपयोग करते हैं, ऐसा सेंटेंस यूज करने पर हम हर एक को बात करते हैं। ये हर शब्द में क्या है कि देखिए हर 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 ఈ ప్రతి శబ్దంలో ఏముందండి హర్ అనే శబ్దం ఉంది। ఈరోజు మనం హర్ అనే శబ్దం మీద కొన్ని శబ్దాలు నేర్చుకున్నామండి। మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఇంకొన్ని శబ్దాలతో। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ క్లిక్ చేయండి।